అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. 16వ తారీఖు ఫిబ్రవరి 2025 నుంచి 22వ తారీఖు ఫిబ్రవరి 2025 వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వార ఫలాలు ఎలా ఉందో ఈ వారం తెలుసుకుందాం. ఈ వారం ప్రత్యేకంగా మనం చాలా దగ్గరలో శివరాత్రి జరగబోతుంది. ఆ తర్వాత వెంటనే వచ్చే నెల 30వ తారీఖు అంటే మార్చి 30 నాడు మనం కొత్త సంవత్సరంలోకి తెలుగు సంవత్సరంలోకి ఉగాది పండుగ వస్తుంది. మరి అప్పటికి పంచాంగాలు కొత్తగా వస్తాయి. మరి ఎన్నో మార్పులు చేర్పులన్నీ ప్రతి రాశి వాళ్లకు ఉన్నాయి. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మీరందరూ కూడా శ్రద్ధగా వినండి. అలాగే మీకున్న ఏ సందేహం ఉన్నా నా నెంబర్కి ఫోన్ చేసి మాట్లాడండి. ఈ వారంలో కానీ గ్రహాల పరిస్థితి చూసుకుంటే రవి బుధ శని కుంభరాశిలో, రాహు శుక్రులు మీనరాశిలో, గురువు వృషభ రాశిలో, కుజుడు మిథున రాశిలో, కేతు వచ్చేసి మనకి కన్యా రాశిలో సంచరిస్తున్నారు. ఈ సంవత్సరంలో 4 గ్రహాలు మనకు చాలా పెద్ద ప్రభావాలు చూపిస్తాయండి. ఎప్పుడైనా సరే ఆ గ్రహాలు కూడా మనకి 30వ తారీఖు శని అంటే చాలా దగ్గర అన్నమాట. మార్చి 30 శని మార్పు అంటే 2.5 సంవత్సరాలు ఒక్కొక్క ఇంట్లో ఉంటాడు శని. మరి దాని మార్పు వల్ల లాంగ్ జర్నీ అన్నమాట. దాదాపు 2.5 సంవత్సరాలు అంటే 30 నెలలు ఒక రాశి వాళ్ళని శని ఎలా పరిపాలిస్తాడనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఇకపోతే రాహు కేతువులు కూడా చాలా తొందరగా వాళ్ళ స్థానాలు కుంభరాశి నుంచి కుంభరాశిలోకి రాహు వస్తున్నాడు, సింహరాశిలోకి కేతు వస్తున్నాడు. గురువు వచ్చేసి 15వ తారీఖు సరస్వతి నది పుష్కరాలు అన్నమాట. ఆయన మిథున రాశిలోకి రాబోతున్నారు 15 మే. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే వీటి ఎఫెక్ట్ మనకు చాలా దగ్గరలో ఉన్నాయన్నమాట. సో దీన్ని కూడా మనం లెక్కలోకి తీసుకొని మనం గోచారం చెప్పాల్సి ఉంటుంది. ఈ వారంలో మనం ప్రత్యేకంగా గమనిస్తే మనకి అష్టా నక్షత్రం నుంచి జ్యేష్ఠ నక్షత్రం వరకు, చవితి తిథి నుంచి నవమి తిథి వరకు, అలాగే ఈ వారంలో అన్ని రాసుల వారికి కూడా శని ప్రభావం గురించి కాసేపు ముందుగా మనం తెలుసుకుందాం. తెలుసుకున్న తర్వాత వారఫలంలోకి వెళ్దాం. అలాగే ఈ ఏలినాటి శని ఎవరికి వస్తుంది అని ఆలోచిస్తే మేషరాశి వాళ్ళకు వస్తుంది. ముందుగా మనం చెప్పేదే మేషరాశి కాబట్టి 30వ తారీఖు మార్చి నాడు మేషరాశి వాళ్ళకు ఏలినాటి శని వస్తుంది. కాబట్టి దాని ప్రభావం చాలా దగ్గరలో ఉంది. జస్ట్ 1.5 మంతే టైం, అంతకంటే ఎక్కువ లేదు. కాబట్టి దాన్ని కూడా మనం పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే శని ప్రభావం ఎలా ఉంటుంది అని ఆలోచిస్తే ఒక్కొక్క రాశి మీద తీవ్ర ప్రభావం ఉంటుంది. ముఖ్యంగా మేషరాశి మీద తీవ్రంగా ఉంటుంది, మిథున రాశి మీద కూడా కొంచెం ఎక్కువగానే ఉంటుంది, సింహరాశి మీద చాలా ఎక్కువ ప్రభావం ఉంటుంది, అలాగే కన్యారాశికి కూడా కాస్త ప్రభావం ఎక్కువగానే ఉంటుంది, వృశ్చిక రాశి వాళ్ళకి చాలా తీవ్రంగా ఉంటుంది. ఇలాగా ఆ రాశి ప్రభావాలు ఉన్నటువంటి శని యొక్క ప్రభావం ఉన్న వాళ్ళ గురించి కూడా మనం చాలా శ్రద్ధగా తెలుసుకోవాలి. ఏ సమస్య ఉన్నా సరే దానికి మనము పరిహారాలు ఉంటాయి. ఆ మంత్రాలు, ఆ రాళ్ళు, ఆ ఏదైతే రత్నాలు ఉంటాయో అవి ధరించడం వల్ల అన్ని సమస్యల నుంచి మనం బయటపడతాము. సమస్యకు పెట్టుకొని బాధపడడం కన్నా ఆ సమస్యని ఎలా అధిగమించాలి అని చెప్పి ఆలోచించే వాళ్ళే తెలివైన జాతకులు, మంచి జాతకులు అవుతారన్నమాట. కాబట్టి మీరు ఏ అస్ట్రాలజర్ కానీ ఏ ఛానల్లో ఎవరిని గమనించి చూసినా కూడా ఎవరైనా చాలా నెగిటివ్గా చెప్పినా కూడా దాన్ని చాలా పాజిటివ్గా తీసుకొని ప్రికాషన్ కింద తీసుకొని ఓహో మనకి ఇలాంటి టైం వస్తుంది కాబట్టి మనం ఇలాంటి పరిహారాలు చేసుకుంటే మంచిది అని చెప్పి జనరల్గా పరిహారాలు చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఈ మధ్య ఒక అమ్మాయి ఫోన్ చేసి మేషరాశి అండి, నాది భరణి నక్షత్రం, నాకు చాలా భయంగా ఉంది, ఏలినాటి శని నన్ను ఏదో చేసేస్తుంది అని చాలా కంగారు పడింది. నేను అన్న అలాంటిది ఏమి ఉండదమ్మా, దేనికైనా సరే పరిహారం చేసుకుంటే సరిగ్గా ఉంటుంది, టెన్షన్ ఏం లేదని చెప్పాను. కాబట్టి అన్ని వివరాలు మీకు వచ్చే సంచికలు తెలియజేస్తాను. మకర రాశి వాళ్ళందరికీ కూడా 16వ తారీఖు ఫిబ్రవరి నుంచి 22వ తారీఖు ఫిబ్రవరి వరకు వారఫలం ఎలా ఉందో ఈసారి చూద్దాం. మకర రాశి వాళ్ళకి ఎంత శుభవార్త ఉందంటే చాలా పెద్ద మామూలుగా ఉండదండి. జీవితాంతం నన్ను మీరు గుర్తుపెట్టుకుంటారు ఈరోజు. ఎందుకంటే మకర రాశి వాళ్ళకి అధిపతి శని. ఈ శని ద్వితీయంలో కుంభరాశిలో ఉండి 2.5 సంవత్సరాలుగా మిమ్మల్ని చూస్తున్నాడు. ఏలినాటి శని కూడా ఇచ్చాడు. ఆ శని మొత్తం ఏలినాటి శని వదిలేసి మీనరాశిలోకి వెళ్ళిపోతున్నాడు 30వ తారీఖు మార్చి 2025. చాలా 1.5 మంత్ టైం అంటే ఇక ఆల్మోస్ట్ వెళ్ళిపోయినట్టే లెక్క. డిగ్రీ అంత వచ్చేసింది కాబట్టి చెప్తున్నా. ఎలా ఉంటుంది శని 3వ ఇంట్లోకి వస్తే? శనికి 2 అద్భుతమైన స్థలాలండి. ఒకటి 3వ ఇల్లు, 2 11వ ఇల్లు. దిమ్మ తిరిగే రిజల్ట్ ఇస్తాడు. విపరీత ధనయోగం అండి. అనేక రకాల ధన సంపాదన, అనేక రకాలుగా ఏ సోర్సెస్ మీకు ఉన్నాయో అన్ని ఛానల్స్ ఓపెన్ అయిపోతాయి. మకర రాశి వాళ్ళకి అద్భుతంగా ఉంది. ఉత్సాహంగా ఉంటారు, విందులు వినోదాలు పాల్గొంటారు, ఆనందంగా ఈ వారం అంతా గడుపుతారు. ధన ఆదాయం బాగుంది, కుటుంబ సంతోషం బాగుంది, పిల్లల చదువులో పురోగతి, బంధువుల స్నేహితుల సహకారాల గురించి పెద్దగా ఆలోచించరు, మానసిక ధైర్యాన్ని బాగా కలిగి ఉండి ముందుకు వెళ్ళిపోతారు. విలువైన వస్తువులు, భూములు, ఇల్లు, వాహనాలు ఏదైనా సరే ఇప్పుడు కొనడానికి అనుకూలంగా లేదు, కొన్ని రోజులు ఆగడం మంచిది, లేదా మీ జాతకాలు నాకు పంపించి ఆ తర్వాత నిర్ణయాలు తీసుకోండి. తల్లి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి.
లావాదేవీల్లో నష్టాలు జరుగుతాయి, జాగ్రత్తగా ఉండాలి అని హెచ్చరిక. దూర ప్రయాణాలు అంత అనుకూలంగా ఉండకపోవచ్చు, ముందు జాగ్రత్త తీసుకోవడం మంచిది. తెలివి తక్కువ నిర్ణయాలు తీసుకొని ఇబ్బంది పడే అవకాశాలు లేకపోలేదు. ఓవర్ కాన్ఫిడెన్స్ పెరగొచ్చు. పిల్లల యొక్క ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు వహించాలి. మకర రాశి వాళ్ళ ఆరోగ్యపరమైన విషయాల్లో ఇబ్బందులు ఉన్నాయి. నరదృష్టి బాగా ఉంది. ఫైనాన్షియల్ ఇబ్బందులు, రుణ ఒత్తిడి, అనుకోని శత్రువులు ఎదురవ్వడం కొన్ని జరగవచ్చు, జాగ్రత్తగా ఉండాలి. భార్యాభర్తల మధ్య చక్కటి సయోధ్య కలిగి సంతోషంగా ఆనందంగా గడుపుతారు. పెళ్లి కాని వాళ్ళకు పెళ్లి కుదురుతుంది. ప్రేమికులకు ఎంతో అనుకూలంగా ఉంది. మీ ప్రేమలు సఫలమవ్వడానికి ఈ వారం చాలా అనుకూలంగా ఉందని కూడా గ్రహించాలి. దూరంగా ఉన్న భార్యాభర్తలు కలుసుకోవడానికి అవకాశాలు కూడా చాలా బాగున్నాయి. ప్రయత్నం చేయండి. పార్ట్నర్షిప్ లో వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి. అదృష్టం చాలా బాగుంది. తండ్రి సహాయ సహకారాలు, పెద్దల సహాయ సహకారాలు, గురువు గారి ఆశీస్సులు, మంచి గురువును కలవండి, మంచి ఆశీస్సులు పొందండి, మంత్రోపదేశాన్ని పొందండి, జీవితాన్ని చక్కటి మార్గంలో పెట్టుకోండి. మకర రాశి వాళ్ళకు ఎంతో అనుకూలంగా ఉంది. అదృష్టం బాగుంది. ధర్మ మార్గాన్ని పాటిస్తారు. ఉద్యోగ స్థానం కానీ చూసుకుంటే మకర రాశి వాళ్ళకి ఎంతో అనుకూలంగా ఉంది. ఉద్యోగంలో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల ప్రశంసలు ఎంతో అనుకూలంగా సంతోషంగా ఆనందంగా గడుపుతారు. ఉద్యోగం లేని వాళ్ళకు ఉద్యోగం వస్తుంది. దూరంగా ఉన్న వాళ్ళు కలుసుకుంటారు. ఉద్యోగంలో విదేశాలకు వెళ్ళడానికి అనుకూలంగా ఉంది. పై అధికారుల ప్రశంసలు బాగా అందుకుంటారు. ఇంటర్వ్యూలు సక్సెస్ అవుతాయి. మరి మకర రాశి వాళ్ళందరూ కూడా వ్యాపార పరంగా నష్టానికి గురయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇప్పట్లో కొత్త ఇన్వెస్ట్మెంట్ చేయడం మంచిది కాదు. మీ అందరికీ కూడా ఈ వారంలో ఖర్చులు బాగా అధికంగా ఉంటాయి. శుభకార్యాలలో ఎక్కువ స్పెండ్ చేస్తారని చెప్పేసి కూడా చెప్పాలి. మకర రాశి వాళ్ళు ఇంద్రనీలం ధరించాలి. శనివారం నాడు వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళాలి. ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళొచ్చు. శివుడి గుడికి వెళ్ళొచ్చు. శని మంత్రాన్ని 19 సార్లు చదవాలి. శని యొక్క ప్రభావమే కాదు, రేపు రాహు కేతు గ్రహాలు మారుతున్నాయి. గురుగ్రహం మారుతున్నాడు. దీనివల్ల ఎటువంటి పరిహారాలు ఉంటాయి, ఎటువంటి పరిష్కారాలు చేయాలనేది నన్ను కాంటాక్ట్ చేయండి. నా నెంబర్కి మీ జాతకం మొత్తం ఓపెన్ చేసి మీతో మాట్లాడతా, పరిహారాలు చెప్తాను. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నమస్కారం, మీ గోపాల్ అయ్యంగార్.